హాయ్ బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను కోరంగికి వచ్చాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ కి కుడి వైపున టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పెద్దవాళ్ళకి ఒక రేటు, చిన్నపిల్లలకు ఇంకో రేటు ఉంటుంది. ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ చెకింగ్ ఉంటుంది. అండ్ మన దగ్గర వాటర్ బాటిల్, ప్లాస్టిక్ ఉంటే వాటిని కలెక్ట్ చేసుకుంటారు. మనం తిరిగి వచ్చిన తర్వాత రిటర్న్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ ప్లాస్టిక్ వల్ల ఈ ఏరియాని పొల్యూట్ అవుతుందని ఈ రూల్ పెట్టారంట. ఇదేనండి మడ అడవులు. ఇదే ఫస్ట్ టైం నేను డైరెక్ట్ గా చూడటం. మడ అడవులు అంటే ఫుల్ వాటర్ అండ్ బురద మట్టితో చెట్లు మొక్కలు బాగా పెరిగి ఉంటాయి. ఇక్కడ ఈ ఏరియా అంతా మనం తిరిగి చూడటానికి ఈ వుడెన్ బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడైతే వాటర్ లేదు, కొంచెం డ్రైగా ఉంది, అందుకే అంత గ్రీనరీగా లేదు. ఇక్కడ కొన్ని సైన్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారా, కానీ బర్డ్స్ అండ్ స్నేక్స్ ఏమీ ఇక్కడ కనిపించలేదు. ఇదే బోటింగ్ పాయింట్. చూడడానికి వ్యూ చాలా బాగుంది కదా. మనకి ఆపోజిట్ కనిపిస్తున్నాయి చెట్లు, అది కూడా మడ అడవులే. అక్కడ వాటర్ ఎండ్ కనిపిస్తుంది కదా, అదే సముద్ర ముఖద్వారం, అంటే సీ మీదకి వెళ్లే ఎంట్రన్స్. బోట్ షికారంటే ఇష్టం ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. బోట్ ని ఆ సీ ముఖద్వారంగా తీసుకువెళ్లి మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొస్తున్నారు. ఇక్కడ పిక్స్ తీసుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడికి ఫ్యామిలీతో అండ్ ఫ్రెండ్స్ తో ఈ వ్యూస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాకినాడ ప్రజలకి ఈ ప్లేస్ చాలా దగ్గర కాబట్టి వాళ్ళకి ఎక్కువ కన్వీనియంట్ గా ఉంటుంది ప్లేస్ విజిట్ చేయడానికి. అఫ్ కోర్స్ లాంగ్ ప్లేసెస్ నుండి కూడా చాలా మంది వస్తున్నారు అనుకోండి. ఈ రోజు వెదర్ కొంచెం నార్మల్ గా ఉంది, అంత ఎండగా ఏమీ లేదు. ఏది ఏమైనా ఈ బిజీ లైఫ్ లో సిటీ కల్చర్ కి దూరంగా, ప్రకృతికి దగ్గరగా టైం స్పెండ్ చేస్తుంటే ఆ ఫీలే వేరు కదా. మీకు నేచర్ తో టైం స్పెండ్ చేయడం ఇష్టం ఉన్న వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇక్కడ చిల్డ్రన్ ఆడుకోవడానికి ప్లేయింగ్ ఎక్విప్మెంట్ బాగా అరేంజ్ చేశారు. ఇదండి ఈ రోజు వీడియో. మీకు నచ్చిందా? అయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, మీ వెన్నెల ఆడపిల్ల.